నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. చాలామందికి ప్రెగ్నెన్సీ రావట్లేదు, సంతానం కలగట్లేదు అన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళల్లో కొంతమందికి ఏంటంటే చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళుంటారు. మీది అన్నీ బాగుందమ్మా, ఎగ్స్ బాగున్నాయి, ఎగ్స్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతున్నాయి, హస్బెండ్ కనాల్ టెస్ట్ చూస్తే అది కూడా నార్మల్గానే ఉంది, ట్యూబ్ టెస్ట్ చేసుకున్నారా అంటే ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకుని ఉంటారు, ట్యూబ్స్ కూడా నార్మల్ ఉన్నాయి, బట్ స్టిల్ కన్సీవ్ అవ్వట్లేదు. ప్రెగ్నెన్సీ రావడానికి ఈ 3 ఇంపార్టెంట్: ఓవ్యులేషన్ అవుతోందా, స్పర్మ్ టెస్ట్ బాగుందా, ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, అంటే అన్ని ఓపెన్గా అన్ని కరెక్ట్గా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు చాలా మందే ఉంటారు. ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసమేనండి. సో దీన్ని ఏమంటారు, ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు అని చెప్తామన్నమాట. సో బేసికలీ దెర్ ఇస్ నో రీజన్ ఎందుకు అవ్వట్లేదు అని డాక్టర్ కూడా అర్థం కాదు. పేషెంట్స్ ఏమనుకుంటారు, అన్ని బాగున్నాయి, డాక్టర్ సరిగ్గా లేదని ఇంకో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా ఇదే చెప్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్. బట్ యాక్చువల్లీ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి మనకు కనిపించే రీజన్స్ ఉండవు, కానీ కనపడని రీజన్స్ చాలా ఉంటాయన్నమాట వాళ్ళలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన దగ్గరకు ఒక కపుల్ వచ్చారు, మేబీ 3 months బ్యాక్. సో సేమ్ ఇలానే రిపోర్ట్స్ చూపించారు, లైక్ ఓవ్యులేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఎగ్ టైంకి రిలీజ్ అవుతుంది, స్పర్మ్ కౌంట్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, అండ్ దెన్ ట్యూబ్స్ ఆర్ ఆల్సో ఫైన్. బట్ లాప్రోస్కోపీ చేసి చూస్తే ఎండోమెట్రియోసిస్ అనేది కనపడ్డది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ మనకు స్కాన్లో కనపడకపోవచ్చు. సో వాట్ ఎవర్ వీ సీ, మనకు చూసినవన్నీ కనిపించేవి నార్మల్గా ఉండి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. మరి రీజన్స్ ఏం కావచ్చు, అన్నీ బాగున్నా కూడా ఎందుకు అవ్వట్లేదంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఇస్ ఎగ్ క్వాలిటీ అండి. ఎగ్ క్వాలిటీ స్కాన్లో తెలుసుకోలేం, ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా, బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోలేం, మనిషిని చూసి తెలుసుకోలేం. సో ఎగ్ క్వాలిటీ ప్రాబ్లం ఉంది అంటే అన్ని ఓవ్యులేషన్ అవుతుంది, కరెక్ట్గా అవుతుంది, ఎగ్ క్వాలిటీ బాగున్నా బాగాలేకపోయినా. సో ఎగ్ క్వాలిటీ బాగాలేని విషయం మనం ఏ టెస్ట్ ద్వారా కనుక్కోలేం. సో ఫస్ట్ రీజన్ ఇస్ పువర్ ఎగ్ క్వాలిటీ ఉండొచ్చు వాళ్ళల్లో. సెకండ్ రీజన్, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, మొటిలిటీ బాగానే ఉంది, బట్ స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ ఉందా, స్పర్మ్లో ఆ కెపాసిటీ ఉందా, స్పర్మ్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉందా, ఇవి అన్నీ తెలుసుకునే టెస్ట్లు కూడా మనం రొటీన్గా చేయించాం. సో వెన్ వీ గో డీపర్ అండ్ డీపర్ ఇంటూ స్పర్మ్లో మళ్ళీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అది ఇది చేస్తే అందులో ఏదైనా కనిపించచ్చు. సో ఇలాంటివి బయట చాలా మంది రొటీన్ స్పర్మ్ అనాలిసిస్ తీసుకుని వస్తారు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కొంతమందికి అడ్వైస్ చేస్తే దాంట్లో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో ఇది సెకండ్ రీజన్. ఇంకొక కారణం, ట్యూబ్ టెస్ట్ చేస్తాం, ట్యూబ్ ఓపెనే ఉంటుంది, మేడం నేను మొన్న చేయించుకున్నాను, లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను, ట్యూబ్స్ ఓపెన్ అనే చెప్తున్నారు అని అంటారు. ట్యూబ్కి 2 ఫంక్షన్స్ ఉంటాయండి. ఫలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉండడంతో పాటు ఫలోపియన్ ట్యూబ్ మూవ్మెంట్ అవ్వాలి. ఫలోపియన్ ట్యూబల్ మూవ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్స్ని స్పర్మ్స్ని దగ్గరికి తీసుకొచ్చేది ఆ ఫలోపియన్ ట్యూబ్ మూవ్మెంటే. స్పర్మ్ ఎంత మూవ్ చేస్తున్నా సరే దాన్ని ఎగ్ వరకు తీసుకొచ్చేది ఈ ట్యూబల్ మూవ్మెంట్ అనమాట. సో ట్యూబ్లో మూవ్మెంట్ ఉందా లేదా అని ఏ టెస్ట్ల ద్వారా మనం కనుక్కోలేము. సో ఇది 1 more రీజన్. సో ఈ రీజన్స్ మనకి రొటీన్ టెస్ట్లో, రొటీన్ స్కాన్స్లో కనిపించవు కాబట్టి ఈ కారణాలు ఉంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మరి ఇలా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు న్యాచురల్గా అన్ని బాగుండి 3-4 months ట్రై చేశారు, 6 months ట్రై చేశారు, అవ్వట్లేదంటే దెన్ స్టాప్ ట్రైయింగ్, కమ్ టు అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. యూ డెఫినెట్లీ నీడ్ అ హైయర్ ట్రీట్మెంట్. కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఐయుఐ ఒక 2 to 3 cycles చేసుకుంటే హ్యాపీగా కన్సీవ్ అయిపోతారనమాట. సో వీళ్ళకి న్యాచురల్గా చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఇమ్మీడియట్గా ఒక హయ్యర్ స్టెప్ తీసుకొని అట్లీస్ట్ అడ్వైస్ 2 to 3 cycles ఆఫ్ ఐయుఐ. ఇందులో ఒక 40 to 50% దాకా ఇందులో కన్సీవ్ అయిపోతారండి ఐయుఐలో. 3 to 4 cycles ఆఫ్ ఐయుఐలో కూడా కన్సీవ్ కాలేదు, మరి ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ క్వాలిటీ పువర్ ఉందనుకోండి, ఐయుఐ చేసినా ఏం చేసినా ఆ ఎగ్తోనే చేస్తాం కదా. సో ఎగ్ క్వాలిటీలోనే పువర్ ఉంది అంటే మనం ఐయుఐ చేసినా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో వాట్ నౌ? ఇలాంటి వాళ్ళల్లో లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కొంత డయట్, కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ యువర్ ఎక్సర్సైజ్ అండ్ యువర్ వర్కౌట్స్ ఇవన్నీ, అండ్ ఫాలోడ్ బై ప్రాపర్ హార్మోనల్ ఇంజెక్షన్స్. సో మెడికేషన్స్, లైఫ్ స్టైల్ అండ్ హార్మోన్ ఇంజెక్షన్,
ఇవన్నీ ఐవీఎఫ్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. ఐయుఐస్ 3 to 4 times ఫెయిల్ అయ్యాయి అన్నప్పుడు ఇంకా వెయిట్ చేయొద్దు, మీ టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఎగ్ క్వాలిటీ ఏజ్తో పాటు ఇంకా డౌన్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు లోవర్ క్వాలిటీ ఉంది, అలానే మీరు వెయిట్ చేస్తూ వస్తే మీరు 30-35 క్రాస్ అయ్యారంటే ఎగ్ క్వాలిటీ ఏజ్ ప్రకారంగా వచ్చే డ్రాప్లో కూడా డిక్లైన్ అయిపోతుంది అన్నమాట. సో వెంటనే ఐవీఎఫ్కి వెళ్తే ఈ ఎగ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ చూస్తాం, మనం ఇచ్చే హార్మోన్స్ వల్ల కొద్దిగా క్వాలిటీలో మార్పులు వస్తాయి. ఐవీఎఫ్లో మంచిగా ఎంబ్రియోస్ బయటే తయారు చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి బ్యూటిఫుల్ ఎంబ్రియోస్ రావచ్చు అండ్ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసుకోగానే వీళ్ళు కన్సీవ్ అయిపోతారు. సో ఇలా నెక్స్ట్ ట్యూబ్ గురించి కూడా చెప్పాను. ట్యూబ్ ఫంక్షనింగ్ ఉండాలి ఖచ్చితంగా అని. సో ట్యూబ్ ఫంక్షనింగ్ మనం తెలుసుకోలేము. వీళ్ళకి ఏం చేస్తాం, ఐవీఎఫ్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ట్యూబ్ మీకు అవసరమే లేదు, ట్యూబ్తో సంబంధమే లేదు. లెట్ ద ట్యూబ్ బి నార్మల్, అబ్నార్మల్, బ్లాక్, వాట్ ఎవర్, మనకు ట్యూబ్తో సంబంధం లేకుండా బైపాస్ చేసే ట్రీట్మెంట్ ఐవీఎఫ్. సో ట్యూబ్లో ఎలాంటి ఇష్యూ ఉన్నా ఐవీఎఫ్ ఇస్ ద సొల్యూషన్. సో పువర్ ఎగ్ క్వాలిటీ, గో టు ఐవీఎఫ్. పువర్ స్పర్మ్ క్వాలిటీ, not success in IUI, go to IVF. Fallopian tubes problem, again the solution is IVF. So ultimately మనం 2 to 3 cycles IUI తర్వాత ఫైనల్గా చాలా మంది ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిపోతారండి. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది మన దగ్గరకు వచ్చే కపుల్స్లో ఒక 30 to 40% వాళ్ళే ఉంటారు. కొంతమందికి క్లియర్గా కాజ్ తెలుస్తుంది, ఈవిడకి ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు, ఈవిడకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, దీనికి ఫైబ్రాయిడ్ ఉంది. వీళ్ళంటి వాళ్ళలో ఏమీ తెలియదు, అంతా నార్మల్ ఉంటారు, సిమ్టమ్స్ ఉండవు, ఏముండవు. బట్ వీళ్ళే ఐవీఎఫ్కి ఎక్కువ అర్హులు అనమాట. సో ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకంటే ఏ ప్రాబ్లము దొరకని వాళ్ళే ఇంకా డిఫికల్ట్ టు ట్రీట్. సో డు నాట్ డిలే. ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కండిషన్, ప్లీజ్ అప్రోచ్ 49. Here we are there to help you. Thank you.